నిర్గమకాండము 20వ అధ్యాయము 23, 24, 25, 26 వచ్చిన వరకు మనం భయభక్తులతో చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 23వ వచనం నుండి, మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మంటి బలిపీఠము నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పించవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి ఏ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును. ఆమేన్. చదువుబడిన వాక్యం ప్రభు దీవించునుగాక. అందరూ కూడా దయచేసి కూర్చోండి. ఇక్కడ నిర్గమకాండము 20వ అధ్యాయంలో మోషేకి దేవుడు సీనాయి పర్వతం మీద ఏవైతే ఆజ్ఞలను ఇచ్చాడో, హల్లెలూయా, ఆ ఆజ్ఞలన్నిటినీ కూడా మోషే ఇజ్రాయేల్ ప్రజలకు 20వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. ఏమండి, 20వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ 20వ అధ్యాయంలో 12వ వచనం నుండి ఇజ్రాయేల్ ప్రజలకు దేవుని యొక్క 10 ఆజ్ఞలను గురించి మాట్లాడుతున్నాడు. అవునా? ఆమేన్, హల్లెలూయా. 10 ఆజ్ఞలను గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు తన యొక్క 10 ఆజ్ఞల గురించి ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడిన తర్వాత ఆయన 23వ వచనమునకు వచ్చేసరికి, ఇజ్రాయేల్ ప్రజలైన మీరు నన్ను కొలుచున్నప్పుడు, అంటే నన్ను మీరు ఆరాధన చేయనప్పుడు, మీరు వెండి దేవతనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. హల్లెలూయా. ఏం చేసుకోకూడదు చెప్పాలా? వెండి దేవతలైనను బంగారు దేవతలైనను చేసుకోకూడదు. వెండి దేవతలైనను చేసుకోకూడదు, బంగారు దేవతలైనను చేసుకోకూడదు అంటే మరి మట్టి చేసుకోవచ్చా? సిమెంట్తో చేసుకోవచ్చా? చెప్పండి. హల్లెలూయా. చేసుకోవచ్చు. అంటే అసలు ఒక విలువైన వస్తువుతోనే దేవుడు దేవతలను చేసుకోకూడదు అని చెప్పినప్పుడు ఇక దేనితో కూడా అసలు చేయకూడదు అన్నమాట. ఆమేన్, ఆమేన్. కానీ మీరు ఈరోజు చుట్టూ ఉన్న సంఘాల్లో చూస్తే మనకి ఏం కనపడుతుందంటే, ఒక ప్రతిమ మనకి కనపడుతుంది. ఒక పెద్ద పెద్ద సంస్థలు, సంఘ శాఖలు ఉన్నాయనుకో, ఆ చర్చి దగ్గర ఆ మార్గంలో మనం వెళ్తున్నాం అనుకో, అక్కడ మనకి ఏం కనపడుతుందంటే ఒక పెద్ద యేసు ప్రభు విగ్రహం కనపడుతుంది. వాళ్ళు అనుకుంటారు యేసు ప్రభు బొమ్మ ఇది, యేసు ప్రభు ఇట్లాగనే ఉంటాడు అని. హల్లెలూయా. అందరూ వింటున్నారా? కానీ ఆయన ఎలా ఉన్నాడు అంటే, ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆదిలో ఎలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అందుకని ఆయన దేవుడు ఆత్మ కనుక
ఆయన శరీరధారి భూమి మీదకి ప్రభు అయిన యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడో మనము ఈ గడియ వర్తమానం ద్వారా మనం చూస్తున్నాం. ఆమేనా? ఆమేన్. కానీ ఆయన ఎలా ఉంటాడు అంటే ఆయన ఒక విగ్రహంలో ఉండడు, ఆయన ఒక వెండిలో ఉండడు, ఒక బంగారంలో ఉండడు. హల్లెలూయా. ఆయన ఏదో ఒక రూపములో ఉండడు, కానీ ఆయన ఒక వాక్యముగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన వాక్యంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, వెండితోనైనను బంగారముతోనైనను మీరు ఏ విగ్రహమైనను చేసుకోకూడదు. మీరు చూస్తే అనేక మంది క్రైస్తవ సహోదరి సహోదరుల యొక్క కుటుంబాలలో మనం కానీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏం కనబడుతుందంటే ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అంటే ఆయన ఏదో 2000 సంవత్సరాలకు ముందు ఇట్టున్నట్లుగానే ఫోటోలు పెట్టి ఉంటుంది. పెట్టున్నారా? పెట్టుంటారు. కానీ ఇంకొకరి చూస్తే ఇంకొక ఫోటో కనపడుతుంది, ఇంకొకరి ఇంటికి వెళ్ళి చూస్తే ఇంకొక రకమైన ఫోటో కనపడుతుంది. అంటే అన్ని రకాలుగా ఆయన ఉన్నాడు. 2000 సంవత్సరాలకు ముందు అంటే ఆయన అట్లాగ లేడు. హల్లెలూయా. ఆయన ఎలా ఉన్నాడు అయ్యా అంటే, ఆయన దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎలా ఉన్నాడంటే దానిని గడియ వర్తమానం ద్వారా ప్రవక్త చెప్పాడు. మైఖేలేంజి దాన్ని చిత్రించాడు. దాన్ని వింటున్నారా? హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, కాబట్టి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు కాదు, కానీ వాళ్ళందరూ కూడా ఒక యాక్టర్స్, సినిమా యాక్టర్లు మాత్రమే. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ కానీ, లేకపోతే జీసస్ అనే మూవీ కానీ, ఇలా చాలా సినిమాలు వాళ్ళ యొక్క ఇమేజెస్ పెట్టుకొని దాని పక్కన వాక్యం రాసి ఉండడం మనం చూస్తుంటాం. అందరూ వింటున్నారా? హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుడు ఏమై ఉన్నాడంటే ఆత్మై ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు వెండితోనైనను బంగారముతోనైనను మీరు విగ్రహము చేసుకొనరాదు. ఈరోజు మన అంశం ఏంటంటే మట్టి బలిపీఠమును నిర్మించుట. ఏం నిర్మించాలా? చదవండి అయ్యా. 24వ వచనం చదవండి. అది మనకు అవసరమైనది. ఇప్పుడు త్వరగా చదవాలా. మట్టి బలిపీఠమును ఎవరి కొరకు? దేవుని కొరకు ఒక మట్టి బలిపీఠమును చేసి దాని మీద నీవేమర్పిస్తావు? దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పించవలెను. ఏం చేస్తాడంటే దేవుడు, నేను నా నామమును, నాకంటూ ఒక నామమున్నది, ఆ నామమును జ్ఞాపకార్థముగా ఉండునట్లుగా ఎక్కడైతే బలిపీఠము, మట్టి బలిపీఠము కడతారో, అందరు బాగా నోటి చేయాల, ఎక్కడైతే మట్టి బలిపీఠము కడతారో ఆ మట్టి బలిపీఠము కట్టే ఆ స్థలములలో నేనేం చేస్తాను? నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు. ప్రతి స్థలములోనూ మీ వద్దకు వచ్చి మిమ్ములను ఆశీర్వదించెదను. గట్టిగా మని చెప్పండి. ఆశీర్వాదం ఎలా వస్తుంది సార్? ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఒక క్రైస్తవుడికి ఈరోజు ఆశీర్వాదం ఏంటంటే అది నిత్య జీవమైనది. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఈరోజు, ఒక మనిషికి 2 రకాలైన ఆశీర్వాదాలు ఉంటాయి. మొదటిది భౌతిక సంబంధమైన ఆశీర్వాదము, రెండోది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము. కాబట్టి దేవుడిచ్చు ఆశీర్వాదం ఏంటంటే అది ప్రత్యేకమైనది, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆమేన్. అది ఏదో కాదు, కానీ అది నిత్య జీవమై ఉన్నది. అది నిత్య జీవమై ఉన్నది. ఇక్కడ అంటున్నాడు, మీరు నా కొరకు ఒక మట్టి బలిపీఠము. లోకంలో దేవుడు సృష్టించినప్పుడు, భూమిని సృజించినప్పుడు నేను ఒకదాన్ని చూశాను. ఒక ఎలిమెంట్ అంటే ఒక పదార్థం ఉంది.
కోనిఫాల్మియా, కోనిఫాల్మియం అనబడే ఒక పదార్థం ఉంది. అది ఒక 50 గ్రామ్స్ అంట 850 కోట్లు. హల్లెలూయా. ఎంత? 50 గ్రాములు 850 కోట్లు. అంటే ఎన్నో విలువైన వస్తువులు ఈ యొక్క లోకంలో ఉన్నాయి. దాని తర్వాత ప్లాటినం ఉంది, చాలా విలువైన వస్తువు. దాని తర్వాత విలువైన వస్తువు బంగారం ఉంది, తర్వాత వెండి ఉంది, ఇంకా అనేక రకాలవి ఉన్నాయి. హల్లెలూయా. అనేకమైన రకరకాలైనటువంటి విలువైన వస్తువుల యొక్క లోకంలో ఉన్నప్పుడు దేవుడు వాటన్నిటి చేత నాకు బలిపీఠం కట్టమని కోరడం లేదు, కానీ మట్టితో తన కొరకు బలిపీఠం కట్టమంటున్నాడు. వింటున్నారా? ఎంత కట్టాలి సార్? మట్టి. ఏమి ఎంత ఆయన విలువైన వాటిని అన్నింటిని విడిచిపెట్టి దేవుడు మట్టితోటి బలిపీఠం కట్టమంటున్నాడు అంటే దేవుని యొక్క మనసులో ఏదో ఆలోచన. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎక్కడైతే మట్టి బలిపీఠము నిర్మించబడుతుందో ఆ స్థలములో, ఆయా స్థలములలో ఆయన యొక్క నామము ఉంచబడి ఆ నామము ద్వారా ఆ మట్టి బలిపీఠం ఆశీర్వదించబడుతుంది. ఆమేన్. మట్టి బలిపీఠం యొక్క ఆశీర్వాదం అది. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఈ సంఘటనలన్నిటినీ కూడా ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పమన్నప్పుడు వారు భౌతికంగా మట్టి బలిపీఠమును కట్టి వారు దేవుణ్ణి ఆరాధన చేశారు. హల్లెలూయా. ఎలా చేశారంటే మట్టి బలిపీఠమును కట్టి అలా ఆరాధన చేశారు. ఈ యొక్క కయ్యూను హేబేలు దగ్గర హేబేలు మట్టి బలిపీఠమే కట్టాడు, ఆదాము మట్టి బలిపీఠమే కట్టాడు, ప్రవక్తలందరూ మట్టి బలిపీఠమనే కట్టారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. పాత నిబంధనలో ఉన్నటువంటి బలిపీఠాలన్నీ మట్టి బలిపీఠాలు అయి ఉన్నాయి. అవన్నీ కూడా రాబోతున్న ఒక నిజమైన బలిపీఠమునకు సాదృశ్యంగా ఉంది. మట్టి బలిపీఠమునకు సాదృశ్యంగా ఉంది. ఇదే మట్టి బలిపీఠమును గురించి అపోస్తలుడైన పౌలు గారు దర్శనంలో చూశారు. అందరు వింటున్నారా? వాక్యం వినాలా? ఏమంటాడంటే దేవుని యొక్క దూత వర్తమానికుడు ఒక మాట అంటాడు. నేను దాన్ని రాస్తున్నాను, వైటల్ సబ్జెక్ట్ అంట. వైటల్ సబ్జెక్ట్ అంటాడు కొన్ని మెసేజెస్ని. వైటల్ సబ్జెక్ట్స్ అంటే చాలా ప్రాముఖ్యమైన వర్తమానం అర్థం అంట. హల్లెలూయా. కొన్ని మెసేజ్ చెప్తున్నప్పుడు ఆ వైటల్ సబ్జెక్ట్, దిస్ ఈజ్ వైటల్ సబ్జెక్ట్ అంటాడు మెసేజ్ చెప్తున్నప్పుడు. ఎందుకంటే వైటల్ సబ్జెక్ట్ అనేది మీ యొక్క జీవానికి ఎంతో ఉపయోగపడే వర్తమానం ఉన్నట్టుగా దాంట్లో మాట్లాడతాడు. ఆమేన్. కాబట్టి ఈ యొక్క మెసేజ్ కూడా మనందరికి కూడా ఒక వైటల్ సబ్జెక్ట్. ప్రతి ఒక్కటి కూడా అంతే, కానీ ఒక ప్రత్యేకమైన వర్తమానం అన్నమాట మన జీవాన్ని రక్షించుకోవడానికి. హల్లెలూయా. ఇలా పాత నిబంధనలో మట్టి బలిపీఠమును కట్టమన్న దాన్ని అపోస్తలుడైన పౌలు గారు చూశాడు. చూసి ఆత్మ ప్రేరణ చేత దాన్ని పరిశుద్ధాత్మలో ఆయన చూసి అదే బలిపీఠం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక చోట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. దేవుని యొక్క నామానికి నాకు త్వరగా చదవండి. నేను తీసి చదవాలంటే కొంచెం గ్లాస్ లేదు, అందువల్ల కొంచెం హెల్ప్ చేయండి దయచేసి. చూడండి నా ప్రియమైన సోదరులారా, 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, లైన్ బై లైన్ చదవండి. 10వ వచనం ఏమున్నది? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, హెబ్రీయులకు రాసిన సంఘముతో, ఇజ్రాయేల్ ప్రజలతో అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, మనకు ఒక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి దానిలో అధికారము లేదు. ఆమె ఏం లేదట? మనకు ఒక బలిపీఠం ఉన్నది, ఆ బలిపీఠములో కొరకు సేవ చేయు వారికి కూడా దాని మీద అర్పించే గొర్రెలను, ఆ యొక్క ఎద్దులను తినడానికి అధికారం లేదు.
ఏమన్నాడు? గుడారములో అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. చదవండి, మళ్ళీ చదవండి దాన్ని. ఏమంటాడు? మనకు ఒక బలిపీఠం ఉన్నది, ఒక ఆల్టర్ ఉన్నది, ఒక బలిపీఠం ఉన్నది మనకి. దాని సంబంధమైన వాటిని బలిపీఠ సంబంధమైన వాటిని, దాని మీద అర్పించే వాటిని తినడానికి అంటే ప్రధాన యాజకులకు కానీ, యాజకులు కానీ, లేవీలకు కానీ, ఎవరికైనా సరే సేవ చేసేవారికి ఆ బలిపీఠం మీద అర్పించే దాన్ని తినడానికి అధికారం లేదు. అది ఏంటంటే ఒక దహన బలి ఉన్నది. ఆమె ఏమైనది సార్? అదొక దహన బలి, పాప క్షమాపణ నిమిత్తం చేస్తున్నటువంటి ఒక దహన బలి. ఆమె దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అలా చేయబడుతున్నటువంటి ఆ యొక్క దహన బలి ఏంటి? అలా చేయబడుతున్న ఆ యొక్క దహన బలి ఏంది అంటే అది ఒక ఎర్రని పెయ్య. వినరా అందరూ? ఎర్రని పెయ్య గురించి వినరా? ఆమె చెప్పండి. అందుకు అర్థమవుతుందా? బలిపీఠం మీద అర్పిస్తున్నటువంటి ఎర్రని పెయ్యను తినకూడదు. మచ్చైనను డాగైనను కలంకము లేని ఒక ఎర్రని పెయ్యను ముందుగా తీసుకొని దానిని బాగా పర్యవేక్షణలో, పరీక్షలో ఉంచి అర్పించినప్పుడు దానిని బాగా పరీక్షించి దాన్ని తీసుకుని వెళ్ళి హల్లెలూయా ఏం చేస్తారు? ఒక యాజకునికి అప్పగించి దాన్ని తీసుకుని వెళ్ళి గవిని వెలుపట, పట్టణమునకు వెలుపట దానిని బలి అర్పించి దానిని నిప్పులతో కాల్చి దహించి దాన్ని బూడిద చేసి ఆ చేయబడిన బూడిదను తీసుకొని నీటిలో కలిపి పాప పరిహార్థ జలమును తయారు చేస్తారు. ఏం చేస్తారు? పాప పరిహార్థ జలం అంటారు. చదువు ఒకసారి సంఖ్యాకాండము 1వ అధ్యాయం నుంచి చదువు దయచేసి. అక్కడ ఉంటుంది. మళ్ళా వెళ్దాం, హెబ్రీయుల రాసిన పత్రిక మళ్ళా వెళ్దాం. మొదటి వచనం మనకు అర్థం కావాలి కదా. బలిపీఠం ఉంది, దాని మీద అర్పించిన వాటిని యాజకులే తినడానికి పర్మిషన్ లేదన్నప్పుడు అది ఎందుకు లేదో అక్కడ అంటున్నాడు ఆయన సంఖ్యాకాండంలో 19వ అధ్యాయం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 1వ వచనం చదవండి అయ్యా. 127వ పేజీ. ఆమేన్. కలంకము లేనిదియు మచ్చలేనిదియు ఏం చేయాలా? ఎప్పుడు కూడా అంటే శ్రమ పడలేదు అది, ఎప్పుడు కాడి బరువులు మొయ్యలేదు అది. హల్లెలూయా. అప్పుడే దాని యొక్క శ్రమ ప్రారంభం కాబోతా ఉన్నది. ఆమేన్ ఆమేన్. అటువంటి దానిని తీసుకొని ఏం చేయాలంట? ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని యాజకుడైన ఏలియాజరుకు, లేవీయుడైన యాజకుడుకు దాన్ని అప్పగించాలా. ఏం చేయాలి? అక్కడికి తీసుకెళ్ళాలి సార్. పాలెము వెలుపలకు, హల్లెలూయా, పాలము వెలుపలకు, శిబిరము వెలుపలకు, పట్టణము వెలుపటకు, ఊరి గవిని వెలుపటకు దాన్ని తీసుకొని వెళ్ళి దాని రక్తములోనిది కొంచెము తీసుకొని హల్లెలూయా, అవును,
అంతా దహించి వేయాలా. గమనించాలా, ఏం చేస్తాడు అక్కడ యాజకుడు? దేవదారు కర్ర, హిస్సోపు, రక్తవర్ణపు ఎర్రని నూలు తీసుకొని ఆ దహించుచున్న పెయ్య యొక్క ఆ కాల్చుచున్న నిప్పులలో వాటిని వేయవలను. అప్పుడు ఆ యాజకుడు హల్లెలూయా, హల్లెలూయా, వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. యాజకుడు ఏం చేయాలంటే దహించుచున్న ఆ ఎర్రని పెయ్య యొక్క భస్మములో ఎర్రని నూలు, దేవదారు కర్ర, హిస్సోపు, దేవదారు కర్ర, దేవదారు వృక్షము క్రీస్తు, ఎర్రని నూలు క్రీస్తు విమోచన. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఏమై ఉన్నది అక్కడ? హిస్సోపు, అది కూడా హిస్సోపు బుష్ అనబడేది, అది కూడా క్రీస్తుకు సాదృశ్యము. ఆమేన్. అందరు వింటున్నారా? స్పందించాలా? ఊరకు ముద్దులా కూర్చోండి, నేను ప్రార్థన స్టార్ట్ చేసేస్తా. నిద్రపోకూడదు, ప్రైలో నాకు సప్పగా ఉండకూడదు. హల్లెలూయా, దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. కొంతమంది చెప్తాను చూడు, ప్రార్థన చేస్తాను కళ్ళు తెరుచుకొని, పెద్దోళ్ళు కూడా సిగ్గు లేకుండా చూస్తూ ఉంటాడు, గుడ్లు తెరుచుకొని చూస్తుంటారు. ఆ రోజు నేను ప్రేయర్ ఆపేసేసి ఉదయం నుంచి సాయం దాకా ప్రార్థనలను కూర్చోబెడతాను, మోకాలు పెడతా, తలిపేసేసి. ఇంకోసారి కళ్ళు తెరుచుకొని చూస్తానంటే ఎవరన్నా వాడికి ప్రార్థన అంటే పరిగెడతాడు, ఉండడు. వాక్యం ఉన్నట్టు వాడు కనుకొని నిద్రపోవచ్చు. ప్రార్థన అంటే ఉండరు, పారిపోతుంటారు. ప్రార్థన చేస్తే దేవునికి దగ్గర అవుతావు కాబట్టి. దేవుని సన్నిధానికి వచ్చింది ఎందుకు అంటే మనము వాక్యముని విని అది మన జీవితంలో ఏదైనా లోపములు ఉంటే సరిదిద్దుకోవడానికి. ఎవరు పర్ఫెక్ట్ కాదు ఇక్కడ, పరిపూర్ణులు కాదు. క్రీస్తు రక్తము ద్వారానే మనం పరిపూర్ణులం అవుతాం. హల్లెలూయా. కాబట్టి సోమరులాగా సంఘంలో ఉండకూడదు. నువ్వు సోమరులాగా ఉంటే ఎన్నడూ కూడా ఫలాలు ఫలించలేవు. నువ్వు ఫలాలు ఎన్నడూ కూడా ఫలించలేవు. నువ్వు సంఘానికి రావడమే వ్యర్థం. అలాంటప్పుడు ఏదో వచ్చాము, ఎవరు రాలేదంటారులే అనుకుంటారు అనే ఉద్దేశంతో రావద్దు. నువ్వు నిజముగా దేవుని ప్రేమిస్తే సంఘానికి రావాలి. ఎవరేం బాధపడినా నాకేం వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నువ్వు నష్టపోకుండా నేను ప్రేమించి చెప్తాను ఈ విషయాలన్నీ కూడా. హల్లెలూయా. కాబట్టి గమనించిన నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఏం చేస్తున్నాడు? దహించబడినటువంటి ఆ యొక్క భస్మము లోపల ఎర్రని నూలు, దేవదారు కర్ర, హిస్సోపు 3ను వేయాలి. ఆమె వేయబడిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని ఆ భస్మమును తీసుకొని హల్లెలూయా పాలములో ప్రవేశించి, అంటే ఇప్పటి వరకు ఆయన పాలము వెలుపట ఎర్రని పైన దహన బలిగా అర్పించాడు. ఇప్పుడు అతడు బలి అర్పించిన ఆయన ఇప్పుడు ఎక్కడికి ప్రవేశించాలంటే మరలా పట్టణంలోకి ప్రవేశించాలి. ఆమెను అర్థమవుతుందా? హల్లెలూయా, దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ కూడా ఈ ఎర్రని పెయ్యి ఎవరో కాదు కానీ అది మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇది ఎందుకు మనం చదువుతున్నామంటే ఇక్కడ మనం ఇప్పుడు చదివాము. దాన్ని ఏమని చదివాము? పైన ఏమని 13, 11 వచనంలో హెబ్రీ రాసిన పత్రికలో ఏమున్నది? 10వ వచనంలో ఏమున్నది? మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం మీద ఉన్నదాన్ని తిరుటకు యాజకుడు కానీ, ప్రధాన యాజకుడు కానీ, లేవీలకు కానీ ఎవ్వరికీ అధికారం లేదు. అది ఏమిటి అంటే ఆ గొర్రె, పాత నిబంధనలో ఉన్న గొర్రె, అది క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. ఎర్రని పెయ్య, క్షమించండి, ఆ ఎర్రని పెయ్య క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది. క్రీస్తు అయి ఉన్నాడు అక్కడ ఆయన. ఆ ఎర్రని పెయ్యను ఆ పట్టణం వెలుపట బలి అర్పించి దానిలో వస్తువులని వేసిన తర్వాత ఆ భస్మమును తీసుకొని నీటిలో కలిపి దానిని అనేక దినములు పాప క్షమాపణ నిమిత్తం ఉపయోగిస్తారు. కొంతమందికి డౌట్ రావచ్చు,
పాపక్షమాపణ నిమిత్తము గొర్రెలనైనను ఎద్దులనైనను బలి అర్పించమన్నాడు కదా దేవుడు. పేదవాడైతే ఆ గువ్వలనైనను పావురములైనను అర్పించమన్నాడు కదా దేవుడు. మళ్ళీ ఈ పాపక్షమాపణ నిమిత్తం ఇదేమిటి అని అనవచ్చు. అందుకు దేవుడు ప్రవక్త ఏమంటాడంటే, ఎవరైతే కఠిన పేదికలైనటువంటి వారు యూదా సమాజంలో, ఇజ్రాయేల్ సమాజంలో ఉంటే వారికి అటువంటి దాన్ని కూడా అర్పించే శక్తి స్తోమతల లేకుండా అపవిత్రుడై పాపము చేసిన వాడై ఉంటే ఆమె అటువంటి వాడు వచ్చి యాజకుడి దగ్గర చెప్పుకున్నప్పుడు యాజకుడు ఆ పాప పరిహార్థ జలములో నుండి నీళ్ళు తీసుకొని పైన ప్రోక్షిస్తాడు. అందుకొరకే దేవుడు ముందుగా గొర్రెలు, ఎద్దులు, పావురాలు, గువ్వలు కాకుండా ఎర్రని పెయ్యి ద్వారా ఏం చేస్తున్నాడంటే ఒక పాప పరిహార్థ జలమును తీసుకొస్తున్నాడు తన సంఘం మీద ఆయన ప్రోక్షించడానికి. ఆమె దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ పౌలు గారు దాన్ని చూసి ఏమన్నాడు, మనకు ఒక బలిపీఠం ఉన్నది, ఆ బలిపీఠం మీద అర్పించిన దాన్ని తిరుటకు ఏ ప్రధాన యాజకుడికి కానీ లేవీడికి కానీ అసలు అధికారమే లేదు. ఎక్కడ గుడారములో సేవ చేసేవారికి, అంటే వాళ్ళకే అధికారం లేదు, తినడానికి సేవ చేసే వాళ్ళకి అధికారం లేదు. కానీ దేని మీద అధికారం ఉన్నది అంటే పాత నిబంధన లేవీ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము మీరు చదివితే సంఘము ద్వారా వస్తున్నటువంటి దశమ భాగములు, సంఘము ద్వారా దేవుడు ఆ యొక్క లేవీలకి యాజకులకి ఏదైనా ఇవ్వాలని ఆ ప్రజల చేత ప్రేరేపించబడి ఆ యొక్క విలువైన వస్తువులు ఇవ్వబడుతున్నాయో ఆ వస్తువుల ద్వారా ఆ యొక్క వ్యక్తి పోషించబడడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. మీకు కొంతమందికి తెలుసో తెలీదు కానీ పాత నిబంధనలో ఏం చేశారంటే బియ్యం ఉన్నా, కందిపప్పు ఉన్నా, నూనెలున్నా, ఏమైనా సరే అవన్నీ కూడా ఇజ్రాయేల్ సమాజంలో యాజకునికి తీసుకొచ్చి ఇజ్రాయేల్ ప్రజలు ఇవ్వాలి. అంతేకాకుండా దశమ భాగం కూడా తీసుకొచ్చి ఇవ్వాలి. అందుకే ప్రభు వచ్చినప్పుడు 2000 సంవత్సరాలకు ముందు ఏమన్నాడంటే, మీరు కొత్తిమీరలో, పుదీనాలో దశమ భాగమును చెల్లింతురు, కానీ నీతి న్యాయమును మీరు మరిచితిరి, కానీ వాటిని కూడా మానుకోకుండా వీటి కూడా మీరు చేయాలన్నాడు ఇజ్రాయేల్ సంఘంతో. హల్లెలూయా. ఈరోజు సమస్య ఏంటంటే అది ఈరోజు సంఘాల్లో క్యాష్ చేసుకొని ఇవ్వాలన్నది వాస్తవమే. ప్రతి ఒక్క దాంట్లో దేవునికి ఇవ్వాలి. నువ్వు ఇస్తున్న దేవుడికి, హల్లెలూయా, నువ్వు ఇస్తున్నది దేవుడికి, మనుషుడికి కాదు. అది నిజంగా సేవ చేసే వాళ్ళకి ఇస్తే నీకు ఆశీర్వాదం. ఆగడి వర్తమానం కొరకు జీవిస్తున్న వాళ్ళకి ఇస్తే నీకు ఆశీర్వాదం. కానీ దాన్ని ఆసరాగా చేసుకుని డబ్బు కొరకు, తిండి కొరకు, గొప్పల కొరకు వచ్చినటువంటి అనేక మంది ఏం చేశారంటే ప్రజల దగ్గర క్యాష్ చేసుకొని బాగా సంపాదించుకొని తిరుగుతూ ఉంటారు. అది తప్పు. హల్లెలూయా. అటువంటి దాన్ని చేయకూడదు. అటువంటి సంఘటన దేవుడు ఎన్నడూ కూడా ఒప్పుకొనడు. ఆమేనామే. కాబట్టి ఇక్కడ ఉన్నాడు, మనకు ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం దగ్గర సేవ చేసే వారికి ఆ బలిపీఠం మీద అర్పించే వాటిని తిరుటకు అధికారం లేదు. చదువు బ్రదర్, 11వ వచనం. దేని రక్తము, ఏ జంతువుల యొక్క రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడి చేత తేబడుతుందో ఆ జంతువుల కళేబరములు. ఆమేన్. చాలు బ్రదర్. హల్లెలూయా. ఏం చేయబడతాయట? వేటి యొక్క రక్తము ఆ బలిపీఠం మీద రక్తం అర్పించబడుతుందో ఆ జంతువుల యొక్క కళేబరములు ఎక్కడికి? పట్టణం యొక్క వెలుపట. ఎక్కడ? యెరూషలేమునికి వెలుపట. హల్లెలూయా. యెరూషలేమునికి వెలుపట దహించబడతాయి. ఆమేన్, ఆమేన్. అవి పట్టణమునికి వెలుపట, శిబిరమునికి వెలుపట అవి
బలి అర్పించబడిన తర్వాత అవి అక్కడ ఏం చేయబడతాయి చెప్పండి? ఏం చేయబడతాయి? దహించబడతాయి. అవి యాజకులు తినకూడదు. యాజకులు, ప్రధాన యాజకులు, లేవీయులు దాన్ని తీసుకోవడానికి దేవుడు అధికారం ఇవ్వలేదు. అది దేవుని కొరకు మాత్రమే అర్పించబడాలి, సమర్పించబడాలి. ఆమె అక్కడ సమర్పించబడింది. ఇక్కడ ఏం చూపిస్తున్నాడు అంటే ఇది ఒక క్రీస్తు అయి ఉన్నది. క్రీస్తు కూడా ఏమయ్యాడు? 2000 సంవత్సరాల ముందు మన పాపముల కొరకు ఇక లోకములోనికి వచ్చినప్పుడు మన యొక్క పాపము నిమిత్తము, మన యొక్క దోషము నిమిత్తము, మన యొక్క శాపము నిమిత్తము, మన యొక్క విమోచన నిమిత్తము, మన యొక్క రక్షణ నిమిత్తము ఆయన ఆ యొక్క పట్టణము యొక్క వెలుపట ఆ గొల్గొతాలో మన కొరకే రక్తము చిందించి గవిని వెలుపట మన కొరకే శ్రమ పొందాడు. అక్కడ దహన బలిగా అర్పించబడ్డాడు. మన కొరకై జీవజలమును ఇవ్వడానికి ఆ కల్వరి శిలువలో మన కొరకు తాను అర్పించుకున్నాడు. గవిని వెలుపట శ్రమ పొందాడు. ఇక్కడ ఈ జంతువు కూడా గవిని వెలుపట శ్రమ పొంది దహన బలిగా అర్పించబడతావు. దహన బలిగా అర్పించబడతా ఉన్నది. అది ఒక క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నది అక్కడ పాత నిబంధనలో. హల్లెలూయా. చదవండి బ్రదర్, చదవండి దయచేసి తర్వాత. అంటున్నాడు చూడు, అక్కడ జంతువుల గురించి మాట్లాడుతూ పౌలు గారి కిందేమంటున్నాడు? యేసు కూడా ఆ జంతువుల రక్తంలో ప్రాణము లేదు, జీవము లేదు కాబట్టి, అంటే క్షమించండి, ఆత్మ లేదు కాబట్టి, పరిశుద్ధ ఆత్మ లేదు కాబట్టి, యేసు కూడా తన యొక్క రక్తము చేత తన ప్రజలను పరిశుద్ధపరచడానికి గవిని వెలుపట శ్రమ పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ అర్పించబడ్డాడండి? ఆ జంతువు గవిని వెలిపెట్టే. ఎర్రని పయ్య గవిని వెలిపెట్టే. ఆ జంతువు గవిని వెలిపెట్టే. బయట అవుట్ ఆఫ్ ది సిటీ. హల్లెలూయా. బయటనే దహించబడుతుంది, బయటనే కాల్చివేయబడుతుంది. ఇక్కడ క్రీస్తు కూడా బయటనే శ్రమ పొంది రక్తము చిందించి అక్కడనే ఆయన అర్పించబడతా ఉన్నాడు. దహన బలి అంటే అర్పణ. వింటున్నారా? దహన బలి అంటే ఆఫరింగ్, అర్పణ. అది ఇక్కడ క్రీస్తు కూడా తన యొక్క ప్రజల నిమిత్తం తాను సమర్పించుకుంటున్నాడు. తన ప్రజల నిమిత్తం తాను అప్పగించుకుంటున్నాడు. ఆమె చదువు బ్రదర్ దయచేసి త్వరగా. ఇప్పుడు అందరూ వింటున్నారా? మొదటేమో జంతువు గురించి మాట్లాడాడు. పైన మొదట జంతువు గురించి మాట్లాడాడు. రెండోది యేసుక్రీస్తు గురించి మాట్లాడాడు. ఇప్పుడు మూడవది మన గురించి మాట్లాడాడు. అంటే జంతువు ఏ విధంగా శ్రమ పొంది దహించబడిందో, రెండవది క్రీస్తు కూడా ఏ విధంగా శ్రమపడి అర్పించబడ్డాడో, ఇప్పుడు మూడవది మనము కూడా అని అంటున్నాడు. ఆమె అయ్యారా? ఆది అపోస్తలులందరూ అయ్యారా? ఆది అపోస్తలులందరూ కూడా గవిని వెలుపటే శ్రమ పొందారు. ఎక్కడ అపోస్తలులందరూ ఎక్కడ అర్పించబడ్డారు చెప్పండి? యెరూషలేములోనా? అందరూ బయటే. యెరూషలేములో ఎవరు అర్పించబడలా. ప్రపంచ దేశాలకు చెదిరిపోయి ఎక్కడ నిద్రించారు వాళ్ళందరూ కూడా. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? మనము కూడా, చదువయ్యా, మనము కూడా యేసుక్రీస్తు వలె నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి? సిలువ దగ్గరికి వెళ్ళాలి మనం కూడా. హల్లెలూయా. మనం కూడా ఎక్కడికి వెళ్ళాలా? ఆయన దగ్గర. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? సిలువ ఎద్దకు వెళ్ళాడు. ఆమె ఆయన సిలువ ఎద్దకు వెళ్ళాడు. మనము కూడా ఎవడైనా నన్ను ప్రేమించిన ఎడలా, నన్ను వెంబడించగోరిన ఎడలా తన్ను తాను తగ్గించుకొని నా సిలువను ఎత్తుకొని నన్ను సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే ఏదో రోమన్ క్యాథలిక్లు భుజాల మీద వేసుకొని రోడ్ల ముడి కొట్టించుకొని తిరుగుతుందే. స్కాఫర్స్ అన్నాడు వాటిని. స్కాఫర్స్ అంటే ఎగతాళి చేయవాళ్ళు. ఆమెన్.
అది చెప్పడం లేదు ఆయన. యేసు వల్ల నిన్ను సిలువ వేయడం అంటే నువ్వు కూడా భుజం మీద ఒక సిలువ ఎత్తుకొని మహిమని చెప్పడం లేదు దేవుడు. నీవు కూడా నా వలే నా కొరకు శ్రమ పొందాలి. హల్లెలూయా. నీవు కూడా నా కొరకు నా వలే సిలువ వంటి మరణం వంటి శ్రమలు వచ్చినా కూడా నువ్వు నిలబడాలి. ఆమేన్. అందుకే మనము కూడా ఏం చేయాలంట? మనము కూడా ఆయన నింద, ఆయనకి ఎటువంటి నింద వచ్చిందో మనము కూడా క్రీస్తు నిమిత్తము నింద భరించుచు శిబిరము వెలుపటకు ఆయన యొద్దకు మనం సిలువ యొద్దకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం సిలువ యొద్దకు వెళ్తామో, ఎప్పుడైతే మనము ఆ నిందలను, ప్రభు కొరకు వస్తున్నటువంటి ఆ శోధనలు, ఆ బాధలు, ఆ కష్టాలు, ఆ కన్నీరు, అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం మనము ఆయన వాక్యం నిమిత్తం భరించినప్పుడు మనము కూడా క్రీస్తు వలె మారతామని దేవుని యొక్క వాక్యం అంటారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. ఇక్కడ పాత నిబంధనలో మట్టి బలిపీఠం గురించి మాట్లాడారు. పాత నిబంధనలో మట్టి బలిపీఠం మీదనే గొర్రెనైనను ఎద్దునైనను అర్పించబడింది. అదే మట్టి బలిపీఠం మీదనే ఆయన యొక్క నామం ఉంచబడి ఆశీర్వాదం ఇవ్వబడింది. ఆమె మరలా 2000 సంవత్సరాలకు ముందు ప్రవక్త అంటాడు ఒక మెసేజ్లో, ఈ యొక్క యెరూషలేము వీధులలో ఒక మట్టి పాత్ర సంచరించింది అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఆ మట్టి బలిపీఠము, ఆ పాత్ర ఏదో కాదు కానీ అది ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. హల్లెలూయా. ఆ మట్టి బలిపీఠములో ఆ నామము అనుగ్రహించబడింది పాత నిబంధనలో. ఇప్పుడు కొత్త నిబంధనలో ఆ యొక్క నామము ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఆయన వచ్చినప్పుడు ఆయనకు అనుగ్రహించబడింది. వింటున్నారా? మన బలిపీఠం, ఆ బలిపీఠం ఆయన బలిపీఠం ఏంది? మట్టి శరీరమే. మట్టి శరీరమే మట్టి బలిపీఠము. ఏమి ఎన్నో విలువైన ఉన్నప్పుడు ఆయన పాత నిబంధనలో మట్టి బలిపీఠం కోవడానికి గల కారణం ఏంటంటే, ఒక మట్టి బలిపీఠముగా ఆయన వచ్చి తన ఏర్పాటులో ముందు నిర్ణయంలో ఉన్న వాళ్ళని రక్షించడానికి ఆయన కూడా ఒక మట్టి బలిపీఠాన్ని మనల్ని నిర్మించుకోమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. బలిపీఠాన్ని మనమే నిర్మించుకోవాలా. అప్పుడు ఆయన నామం మనకు అనుగ్రహించబడితే మనకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొందుకుంటావో, ఆ మట్టి బలిపీఠముకు వాక్యమును బట్టి ఆశీర్వాదం వస్తుంది, రక్షణ వస్తుంది, విమోచన వస్తుంది. హల్లెలూయా. అందుకే మట్టి పాత్రను గురించి కూడా ఇర్మియా ప్రవక్త మాట్లాడతాడు. మట్టి పాత్రను గురించి ఇర్మియా ప్రవక్త కూడా మాట్లాడతాడు. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. చదవండి ఒకసారి, చదువుదాం, ముందుకెళ్దాం. నేను కొద్దిగా చెప్పి మీకు మట్టి బలిపీఠం గురించి ముగిస్తాను. అందరు కూడా గమనించున్న ప్రేమైన సోదరి సోదరులారా, ఇర్మియా పుస్తకం 32వ అధ్యాయము 6వ వచనం నుండి దయచేసి 14వ వచనం వరకు చదవండి. యెహోవా వాక్కు ప్రత్యక్షమైన నాకు ఇలాగ సెలవిచ్చాను. ఎవరు తోడండి? నీ తండ్రి తోబుటి అంటే రక్త సంబంధి. హల్లెలూయా. విమోచకుని ధర్మము ఎవరిది? ఎవరిది? విమోచకుని ధర్మం ఎవరిది అంటే ఇర్మియాది. ఇక్కడ ఇర్మియా క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన రక్త సంబంధి మొదటి ఆదాముకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. మొదటి ఆదాము ద్వారా విమోచన కలగలేదు మనకి. మరి ఎవరి ద్వారా విమోచన మనం కలుగుచూ ఉన్నదంటే కడపటి ఆదాము ద్వారా మనకి విమోచన అనుగ్రహించబడతా ఉన్నది. అందుకే మొదటి ఆదాము దాన్ని చేయలేకపోయాడు కాబట్టి రక్త సంబంధిగా ఉన్న ఆయన వచ్చి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇర్మియాతో అంటున్నాడు, నీవు విమోచకుని ధర్మమును చేయము. ఆమేన్. చదువు. నీవు విమోచకుని ధర్మమును చేయము. దాని ఆ స్థలమును, ఆ
పొలమును, ఆ స్థలమును నీవు కొనుక్కోవాలి. పొలం అంటే ఏంది చెప్పండి? పొలం అంటే ఏంది చెప్పండి? ప్రభు చెప్పాడు కదా, ఉపమానాలు చెప్పాడు. ఆయన పొలములో విత్తనములు చల్లుటకు బయలు వెళ్ళాను. ఆమె లోకమై ఉన్నది. ఆ స్థలాన్ని ఏం చేయాలంట? వెండి నాణ్యానికి ఎన్నిటి కొనుక్కోవాలా? చదవయ్యా, కింద చదువు. అనమేలు యెహోవా మాట చొప్పున. హల్లెలూయా. ఇంటికి పోయి పండుకోమనియా. గ్లోరీ గ్లోరీ. అనగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేంతో కొంటున్నాడు? వెండి విమోచనతో కొని, ఆ పొలమును కొని అతనికి ఇచ్చి తిని. ఏం రాస్తున్నాడు ఆయన? ఏం పత్రం రాస్తున్నాడు సార్? క్రయపత్రము. క్రయపత్రము. క్రయపత్రములో పేర్లుంటాయి. ఆమేన్. క్రయపత్రములో ఆ పొలము గలవారి, అధికారము గలవారి పేర్లుంటాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ పొలమును కని క్రయపత్రములో ఆ పేరు రాసి, దానికి సీల్, ముద్రలు వేసి, సాక్షులను, పెద్దలను పిలిపించి, ఆమేన్, అనగా ముద్రగల విడుదల ఆ క్రయకోలును, నిబంధన, ఒడంబడి కంటే నిబంధనను, హల్లెలూయా, తీసుకొంటిని. ఇప్పుడు ఏం చేశాడు? దాన్ని తీసుకొని హల్లెలూయా, 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 గ్లోరీ. యూదులందరి అంటే సమాజం మొత్తం ఉన్నది అక్కడ. అందరి ఎదుటను నేను, గ్లోరీ గ్లోరీ గ్లోరీ, ప్రైజ్ ది లార్డ్. అవును, ప్రైజ్ ది లార్డ్. సైన్యములకు అధిపతి యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే, ఈ పత్రములను, అనగా ఏమేనా, అవును, తీసుకొని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమేం పత్రాలు ఉన్నాయి అక్కడ? ముద్రలు లేని పత్రాలు ఉన్నాయి, ముద్రలు ఉన్నాయి పత్రాలు ఉన్నాయి. ముద్రలు లేని పత్రాలు ఎవరో, ముద్రలు ఉన్న పత్రాలు ఎవరో మీకు గుర్తించారు. ఎక్కడ పెట్టాడు ఆయన? ఎక్కడ పెట్టాడు సార్? మట్టి పాత్రలు. మట్టి పాత్రలు ఎందుకు పెట్టాలా? అది ఒక వ్యక్తి జీవితం అయి, అది ఒక మనుష్యుడై ఉన్నాడు. మట్టి పాత్ర ఒక నిజమైన దేవుని యొక్క కుమారుడు, కుమార్తె అయి ఉన్నాడు. ఆమె ఆ పాత్రలు కూడా ముద్రలు లేని పాత్రలు ఉన్నాయి, ముద్ర లేని ఆ యొక్క పత్రాలు ఉన్నాయి, ముద్ర ఉన్న పత్రాలు ఉన్నాయి. ఈ పత్రాలు తీసుకుని వీళ్ళు ఎక్కడ పెడుతున్నాడు? ఆయన మట్టి పాత్రలు పెడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు కూడా మన యొక్క జీవం ఎక్కడ పెట్టబడింది? క్రీస్తు యేసు లోపట పెట్టబడింది. అవునండి. మన యొక్క జీవము క్రీస్తు యేసు లోపట దాచపట్టబడి ఉన్నది. ఆ మట్టి పాత్రలో దాచిపెట్టబడి ఉన్నది. హల్లెలూయా. ఆ దాచిపెట్టబడిన దానిని ప్రభువు విమోచన క్రయధనముగా రక్తము చిందించుట ద్వారా ఈ దినములలో 7 ముద్రలుగా మనకు వచ్చి, ఆ మట్టి పాత్రలో ఉన్న ముద్రగల పుస్తకం, ఇప్పుడే ముద్రగల పత్రాలు ఏంది? ఈరోజు మనము అధికారం, 7th సీల్ అంటే ఒక అధికారం. 7వ ముద్ర అంటే ఏంది సార్? అథారిటీ, అధికారం.
ఒకప్పుడు దేవుని కుమారుడికి ఉన్న అధికారము పోగొట్టుకున్నప్పుడు అది సాతాను యొక్క మురికి చేతులకు వెళ్ళకముందే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు ఆ ముద్రల గల పుస్తకాన్ని తీసుకొని ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో బలిష్ఠుడైన దూతగా ఆ ముద్రగల పుస్తకంలో ఉన్న వారిని విమోచించడానికి వస్తాడు. వచ్చి మనందరికీ ఏం చేస్తున్నాడు? ఆ ముద్రగల పుస్తకాన్ని ఎవరైతే ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన తను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆమె అందరికి అర్థమైందా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. అందరికి దేవుడు ఆమేన్ చెప్పండి. నీకు సంతోషంగా లేదా? మీకు సంతోషంగా లేదు? దేవుడు ఈ లోకములో 10,000, ఈ లోకములో మన యొక్క ఆత్మ విలువ 10,000 ప్రపంచముల కన్నా విలువైంది అన్నాడు. నాకు డబ్బు లేదు అని నువ్వు బాధపడే వాళ్ళు ఉండొచ్చు, నాకు ఇల్లు లేవు అని బాధపడే వాళ్ళు ఉండొచ్చు. హల్లెలూయా. మనం ఈరోజు బాధపడాల్సింది నాకు రక్షణ లేదే అని బాధపడాలి. లేనివాడు రక్షణ లేదని బాధపడాలి. అటువంటి పరిస్థితుల్లో మనం ప్రపంచం మీద జీవిస్తాం. ఆమేన్, ఆమేన్. కాబట్టి అక్కడ క్రీస్తుగా ఉన్నట్టు సాదృశ్యంగా ఉన్న ఆయన ఆ యొక్క పత్రములు తీసుకుని వెళ్ళి మట్టి పాత్రలో ఉంచి, పాత నిబంధనలో విమోచించబడుచున్న వారిని క్రీస్తు ఏ విధంగా విమోచించబోతున్నాడో దాన్ని సాదృశ్యంగా అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి మట్టి బలిపీఠము, ఏమండి? మట్టి బలిపీఠము, క్రీస్తు ఒక మట్టి బలిపీఠము. మూడోది ఇక్కడ ఇర్మియా కాలంలో ఒక మట్టి పాత్ర లేక మట్టి కుండ. ఆమేన్. ఇదే కాకుండా లేవి కాండములో కూడా ఇంకొకటి ఉంటుంది. కుష్ఠరోగి అపవిత్రుడైతే, వింటున్నారా? కుష్ఠరోగి అపవిత్రుడైతే అతడు శుద్ధుడు అయినప్పుడు, అతడు శుద్ధుడు కావాల్సిన సమయం వచ్చినప్పుడు, కాలం సమీపించినప్పుడు అతడేం చేయాలా? ఒక మట్టి పాత్రను తీసుకోవాలి, 2 పక్షులను తీసుకోవాలి, ఇంకా ఏం తీసుకోవాలి చెప్పండి? మర్చిపోయారా? 6 నెలలు కలిగదు మెసేజ్ చెప్పి. హల్లెలూయా. అట మర్చిపోతే ఎట్లబ్బా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పు. మనకు అర్థమవుతుందా? గుర్తు చేసినప్పుడు గుర్తొస్తుంది, కానీ మర్చిపోకూడదు, గుర్తుండాలి. ఎప్పుడు వాక్యం గుర్తుండాలా. దేవుని యొక్క నామానికి స్తోత్రం. అక్కడ ఏం చేస్తున్నాడు? ఒక మాట నేను చదివిస్తాను చూడండి. లేవి కాండము, దాన్ని చదవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. లేవి కాండంలో ఉంది చూడండి, అది 4:14-9 వచనాలు. లేవి కాండం 14:4-9 వర్సెస్. ఎవరైతే పరిశుద్ధుడుగా అవ్వాలని కోరుతున్నాడో వాడి కొరకు 2 సజీవమైన పరిశుద్ధమైన పక్షులను తీసుకొని ఏం తీసుకోవాలా? 2, మొదటిది వచ్చి 2 పక్షులు తీసుకోవాలా, రెండోది దేవదారు కర్ర తీసుకోవాలా, మూడవది రక్తవర్ణము గల నూలు తీసుకోవాలా. హిసోపు, దేవదారు కర్ర, 2 రక్తవర్ణపు నూలు, 2 పక్షులు, 1 మట్టి కుండ. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మట్టి పాత్రలో ఒక పక్షిని దహించి దాని యొక్క రక్తమును పోసి దాని లోపల ఏం చేయాలి? దేవదారు కర్ర, దాని లోపల ఏం చేయాలి? హిసోపు, దాని లోపల ఏం చేయాలి? రక్తవర్ణపు నూలు వేసి దాంట్లో ఆ పక్షిని రక్తములో ముంచి దాన్ని ఏం చేయాలంటే అలా విడిచిపెట్టేయాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఉన్నది 4 ఒక వ్యక్తి, 5వది ఎవరంటే అది విమోచన. 4 ఏంటంటే అది, క్షమించండి, 4 ఏంటంటే విమోచన, 5 ఏంటంటే కృప. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు 5 ఏంటంటే కృప. అక్కడ 5 ఉన్నాయి, అందులో క్రీస్తు ఉన్నాడు. అంటే 2 పక్షుల్లో ఒకటి క్రీస్తు అయి ఉన్నాడు, ఒక పక్షి పాపి అయి ఉన్నాడు, అపవిత్రుడై ఉన్నాడు. ఇంకొకటి అక్కడ ఏమై ఉన్నాడంటే దేవదారు కర్ర, అది క్రీస్తు అయి ఉన్నాడు. అక్కడ రక్తవర్ణపు నూలు విమోచన, అది క్రీస్తు అయి ఉన్నాడు. ఇంకా అక్కడే మట్టి పాత్ర, అది కూడా క్రీస్తు అయి ఉన్నాడు. దీని లోపల ఏం చేయాలంటే ఆయన్ని ముంచి పరిశుద్ధపరచగోరు వాడు విడిచిపెట్టాలా.
హిమమంతా తెల్లగొనున్న పావురపు రెక్కల పైన వర్తమానంలో చెప్తాడు ఈ విషయాలన్నీ కూడా. చదువుంటారు, ఒకసారి జ్ఞాపకం చేసుకుని చదవండి మీరు దాన్ని. హల్లెలూయా, దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కూడా ఒక మట్టి పాత్ర వస్తుంది. ఇది కూడా క్రీస్తు. పాత నిబంధనలో మట్టి బలిపీఠము, కొత్త నిబంధనలో క్రీస్తు. పాత నిబంధనలో మట్టి పాత్ర, ఇర్మియా కాలంలో మట్టి పాత్ర. హల్లెలూయా. ప్రతి కాలంలో మట్టి పాత్ర ఉందంటే ఈ కాలంలో కూడా మట్టి పాత్ర. చెప్పండి, అంటే ఈ కాలంలో కూడా మట్టి పాత్ర ఉందా లేదా? లేదేమో అనుకుంటున్నారు చాలామంది. ఎవరి గురించి చెప్తాడబ్బా, ఎవరి గురించి చెప్తాడు ఈయన? ఏదైనా ఉందేమో మన ఇంటి పక్కన అనుకుంటారు. ఆయన చెప్తుంది మనమే ఆ మట్టి పాత్ర. ప్రవక్తడు మన హృదయమే మట్టి పాత్ర ఉన్నది. ఆమె దేవుని యొక్క హృదయము క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు యొక్క హృదయము ఆయన యొక్క భార్య అయి ఉన్నది. ఆమెయే దేవుని యొక్క మట్టి పాత్ర అయి ఉన్నది. ఆమె హల్లెలూయా. ఆ మట్టి పాత్రను ముందుగా ఆయన ఎందుకు చూపిస్తాడంటే ఈరోజు ఒక మట్టి పాత్రను మనము నిర్మించాలని. ఇక్కడే ఆ నామం పెట్టబడుతుంది. ఈ హృదయం మీదే, ఆ మందసం మీదే పెట్టబడుతుంది ఆయన నామం. వింటున్నారా? హల్లెలూయా. అందుకే మొదటి రాకడలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన పుట్టు ముందు ఆయనకు అనుగ్రహించబడింది ఆయన నామం. ఆ మట్టి పాత్రకి ఆయన నామం అనుగ్రహించబడింది. ఆ సంఘటన ఎవరికో తెలియజేయలేదు, కానీ తన భార్య తప్పు చేసిందని ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి ప్రయత్నించిన యోసేపుకు దేవుడు దాన్ని తెలియజేసుకున్నాడు. నీతిమంతుడైన యోసేపుకు దేవుడు దాన్ని బయలుపరుచుకున్నాడు. చూడండి, నేను ఆ మాట చదువుతాను, గమనించండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-23 వచనాలు. ఆ నామం ఎలా అనుగ్రహించబడిందో చెప్తున్నాడు అక్కడ. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనము నుండి. ఎవరు? యోసేపు ఆలోచిస్తున్నాడు. మరియా ఏ విధంగా గర్భవతి అయింది అనే దాని గురించి ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత, ఏంజెల్ ఆఫ్ ది గాడ్, దర్శనములో స్వప్నమందు ఆయనకు కనబడి, దావీదు ఎవరంట ఆయన? దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియా, హల్లెలూయా, భయపడవాకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధ ఆత్మ ద్వారా కలిగింది. ఆమె ఏమంటుంటే ఇక్కడ చాలా క్లియర్గా, ఆమె ఒక కుమారుని కనును. ఎవరు విడిపిస్తారా? ఎవరి పాపాలు అందరి పాపాలు కాదు, అందరి పాపాలు కాదు. ఆయన తన ప్రజల యొక్క పాపములను, వారి పాపముల నుండి ఆయన వారిని పాపాల నుండి రక్షిస్తాడట. ఆమె గట్టిగా ఆమె చెప్పు. యేసుక్రీస్తు యొక్క రక్తము మనకి పాపములు క్షమించుచున్నది. చాలామందికి సంఘాల్లో చెప్పుకుంటూ ఉంటారు, ఏమని? యేసుక్రీస్తు రక్తము నీ పాపములు క్షమిస్తాడు, యేసు ప్రభువు నమ్ముకో అని. ఎలా రక్తము ద్వారా ఎందుకు పాపక్షమాపణ సంగతి తెలియదు. మళ్ళీ దానికి ప్రత్యక్షత కావాలా? రక్తము ద్వారా ఎందుకు? అంతే కదండి. రక్తమే ఎందుకు పాపాన్ని క్షమిస్తుంది? పాత నిబంధనలో గొర్రెల యొక్క రక్తము ఇజ్రాయేల్ ప్రజల యొక్క పాపమును తాత్కాలికంగా కప్పింది. ఆమె ఇప్పుడు కొత్త నిబంధనలో ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి ఒక్క పాపి యొక్క రక్తమును తుడిచివేస్తుంది. ఆడ కప్పిందే ఇక్కడ తీసివేసి మహాసముద్రం యొక్క అడుగున విసిరివేస్తుంది. హల్లెలూయా. కానీ ఎందుకు అనేది అనేక మందికి తెలియదు. కానీ దేవుడు ఈ గడియ వర్తమానం ద్వారా మనకు తెలియజేశాడు. అది ఒక ప్రత్యక్షత అయి ఉన్నది. రక్తములోనే ప్రాణం ఉన్నది. ఆమేన్. ఈరోజు మన ప్రాణము పోవుటకు గల కారణం ఏంటంటే రక్తమే ఉన్నది. ఏమంటే మన ప్రాణం ఎందుకు పోయింది? మనం ఎందుకు ఉన్నాం ఈ శరీరంలో? కారణం ఏంటంటే రక్తమే. ఏదైనాలో ఉన్నది
దానికి మూలాలు ఏదోలో ఉన్నాయి. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడంటే తన ప్రజల యొక్క పాపముల నుండి ఆయన వారిని రక్షించును. ఆయనకి యేసు అని పేరు పెడతారు. అంటే యేసు అనే పేరు ఉంటేనే పాపాలకి చెప్పండి చెప్పండి యేసు అనే పేరే ఉండాలా. తండ్రి అనేది పేరు కాదు. పేరు పెట్టుకుంటే తండ్రి పేరు మీ డాడీ పేరేందిరా, మీ డాడీ పేరేందిరా అంటే ఏమంటాడు, మా డాడీ పేరు డాడీ. మీ తమ్ముడి పేరు ఏంటంటే మా తమ్ముడు పేరు తమ్ముడు అన్నట్టుకుంది ఈరోజు డినామినేషన్ వాళ్ళ బోధ. అంతే కదా సార్? మరి పేరేందంటే నామముకు ఒక ప్రత్యేకత ఉంది. లేకపోతే ఈయనకి యోహాను అని పేరు పెడుతూ అన్నాడు. యోహానికి ఎందుకు పేరు పెట్టారు? నువ్వు కేఫా అని పడుతూ అన్నాడు. కేఫాకి ఎందుకు పేరు పెట్టాడు ఆయన? హల్లెలూయా. అబ్రాముని తీసేసి ఆయన అబ్రహాము అని పేరు పెట్టాడు. అబ్రహాము అని ఎందుకు పేరు పెట్టాడు? యాకోబుని తీసేసి ఇజ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇజ్రాయేల్ పేరు ఎందుకు పెట్టాడు? ఏదో ఒక పేరు పెట్టుకో ఉండొచ్చుగా. ఏసేపు కుమారుడు పుడితే ఏదో ఒక పేరు పెట్టచ్చు కదా ఆయన. అవును కదా? ఎందుకంటే యేసు అనే నామములో విమోచన, పాప క్షమాపణ, రక్షణ ఉంది. ఆయన యేసు అనే నామమును ఆయనకి మీరు పెట్టాలి అంతే. దేవుని యొక్క కమాండ్మెంట్, ఆజ్ఞది. ఈరోజు కూడా మీరు రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు నామములోనే మీరు బలిపీఠం కట్టాలి. వేరే బలిపీఠాలు పనికిరావు. నువ్వు ఎన్ని గొప్ప గొప్ప బలిపీఠాలు, ఎంత అందమైన బలిపీఠాలు, ఎన్ని రంగులతో తీర్చిదిద్దిన బలిపీఠాలు, ఎన్ని పాటలు పాడిన బలిపీఠాలు ఉన్నా యేసుక్రీస్తు నామం లేని బలిపీఠం అసలు పనిచేయదు. నేనండి మా బలిపీఠం మామూలుది కాదండి. ఎంత పెద్దది అనుకున్నావు? కొన్ని లక్షల రూపాయలు పెట్టి కట్టామంటే నో. కయ్యూని ఎంత పెద్దది కట్టినా ఆయనకి లెక్కలేదు. కానీ దేవుడు చెప్పినట్టుగా హేబెలు కట్టాడు. పాత నిబంధన పరిశుద్ధులందరూ దేవుడు చెప్పినట్టే కట్టారు. మట్టి బలిపీఠాన్ని కట్టారు. హల్లెలూయా. ఈరోజు కూడా మనం మట్టి బలిపీఠమును ఆయన చెప్పిన విధానంలో కడితే ఈ మట్టి బలిపీఠం మీద ఆయన నామం అనుగ్రహించబడుతుంది. అందుకే నా నామములో పంపించబో పరిశుద్ధాత్మ. ఆ నామం ఉంటేనే పరిశుద్ధాత్మ వస్తుంది. వింటున్నారా? ఆ నామం ఉంటేనే నా నామములో పంపించబో పరిశుద్ధాత్మ. అంటే ఆయన నామములో ఏ నామం అయింది? ఏ నామం అంది? ప్రభువైన యేసుక్రీస్తే. హల్లెలూయా. అందుకే నా నామములో పంపించబో పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన సమస్త కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చదువయ్యా 23 దాకా చదువు. 1:23 దాకా చదవండి దయచేసి. కంప్లీట్ చేసేయండి దాన్ని. చూడండి, వారి పాపముల నుండి ఆ యేసు అనబడి ఆయనే క్షమించు. హల్లెలూయా. అది యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని తన ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికిన మాటలు నెరవేరునట్లు ఇదంతా కూడా జరిగింది. హల్లెలూయా. ఏంది ఇమ్మానుయేలు అనేది? ఏందంట? ఇమ్మానుయేలు అంటే ఏందంట? దేవుడు మనకు మరి పెట్టారు పేరు. యేసు ప్రభు వారికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టారా? చెప్పండి. అది ఒక ఆఫీస్, అది ఒక ఏమంటారు దాన్ని, అది ఒక బిరుదు. వింటున్నారా? హల్లెలూయా. ఒక వ్యక్తిలో అనేక బిరుదులు ఉంటాయి. చిన్నప్పుడు అతడు కుమారుడుగా ఉంటాడు. కొంచెం పెద్ద అయినప్పుడు అతడు ఒక యమనుడుగా తల్లిదండ్రులకు ఉంటాడు. వివాహమైనప్పుడు అతడు ఒక సహోదరికి, ఒక స్త్రీకి భర్తగా ఉంటాడు.
అతడికి పిల్లలు పుట్టినప్పుడు అతడు తండ్రిగా మారుతాడు. హల్లెలూయా. అతడు పని చేస్తున్నప్పుడు పని చేస్తుంటే పని దగ్గర ఏ ఇంజనీరో లేకపోతే పలాని వర్క్ ఉందనుకో, ఆ వర్క్ ధర మరొక ఆఫీస్లో ఉంటాడు. హల్లెలూయా. వింటున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సమయము, కాలము, సందర్భం బట్టి పరలోకంలో ఉన్నప్పుడు ఆయన ఆత్మగా ఉన్నాడు, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఇమ్మానుయేలుగా యేసుక్రీస్తుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. అంటే పరలోకములో ఉన్న దేవుడు భూమి మీద శరీరధారి అయి మన పక్కనే ఉంటే మనకు తోడు. ఆమేన్. ఇప్పుడు ఈరోజు ఆయన ఎలా ఉన్నాడు అంటే మనకి పరిశుద్ధాత్మగా ఉన్నాడు. అంతే కదా సార్? ఈరోజు మనకి ఇప్పుడు కూడా ఆయన తోడుగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఇదో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలం మీతో కూడా ఉన్నాడు. కానీ ఇక్కడే ఉంటాడు, మన పక్కనే ఉన్నాడు, చూస్తూ ఉంటాడు అందరినీ. ఆమేన్. మన పక్కనే ఉండి అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, మనల్ని అందరినీ కూడా పరిశీలిస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఉండి కూడా మనకి ఆదరణకర్తగా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు మన కన్నీళ్లను తుడుచువాడై ఉన్నాడు, మన బాధలను తీసేవాడై ఉన్నాడు, మన కష్టాలను గురించి ఓదార్చువాడై ఉన్నాడు. మనము మనుషులు మనల్ని ఆదరించకపోయినా మనం ప్రార్థించినప్పుడు మనతో దేవుడు తన యొక్క కళల ద్వారా, దర్శనాల ద్వారా వచ్చి మనకి ఆదరణ నేర్పించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి పాత నిబంధనల బలిపీఠం ఉన్నది, ఇర్మియా కాలంలో ఒక మట్టి పాత్ర ఉన్నది, యేసుక్రీస్తు కాలంలో క్రీస్తు ఒక మట్టి పాత్ర అయి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ లేవి కాండంలో కూడా ఒక మట్టి పాత్ర ఉన్నది, విమోచన కలగడానికి. మరలా పాత నిబంధన కాలంలో సంఖ్యాకాండంలో కూడా చూస్తున్నాం, అక్కడ కూడా ఒక క్రీస్తుకు సాదృశ్యంగా బలిపీఠం ఉన్నది. ఏది? ఎర్రని అర్పించేదాన్ని గవిని వెలుపట. ఈరోజు క్రీస్తు మనల్ని కూడా ఒక మట్టి బలిపీఠముగా చూస్తున్నాడు. ఈరోజు మనల్ని ఒక మట్టి బలిపీఠం. ఎవరికైతే ఆ నామము, క్రీస్తు యొక్క యేసుక్రీస్తు నామం అనుగ్రహించబడతా ఉన్నదో ఆ హృదయములో ఆయన ఉండి, మట్టి బలిపీఠములో ఆయన ఉండి వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వదిస్తానని ఎక్కడ చెప్పాడు? నిర్గమాకాండంలో చెప్పాడు. ఆమె చెప్పబడిన మాటలు ఈరోజు ఆయన నెరవేర్పు చేస్తున్నాడు. ఆ మట్టి బలిపీఠం మనలో ఉంటే, మనము ప్రభువుకు సమర్పించుకొని ఉంటే, అర్పించుకొని ఉంటే, ఆ మట్టి బలిపీఠము ఒకవేళ తప్పి చేసినా కూడా సరిదిద్దుకుంటుందంట. అర్థమైందా? ఆ మట్టి బలిపీఠం తప్పు చేస్తే ఒకరి పట్ల సరిదిద్దుకుంటుంది అని ప్రభువే చెప్పాడు. వింటున్నారా? చూడు ఒకసారి చెప్పి నేను ముగిస్తాను దాన్ని. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 నుండి 26 దాకా చదవండి. ఏది? ఏమంట? బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం దగ్గర బలిపీఠం దగ్గర అర్పణ. ఏ అర్పణ సార్? పాత నిబంధనలో అర్పణ గురించి మాట్లాడుతూ క్రొత్త నిబంధనలో అర్పణ గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు బలిపీఠము మీద అర్పణ అర్పించినప్పుడు ఎవరి మీద? మన సంఘములో ఉన్న సహోదరులు కానీ సహోదరుల మీద కానీ నువ్వు దేవుని కొరకై నీ మట్టి బలిపీఠాన్ని అర్పించుకొని నువ్వు నిర్ణయించుకొని ఉంటే, ఎవరైనా బలి అర్పణ చేసేటప్పుడు అంటే ప్రార్థన చేసేటప్పుడు, ఏమండి? హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? బలి అర్పణ అర్పించినప్పుడు సహోదరుడు కానీ సహోదరుని కానీ విరోధమైనది ఏదైనా ఉన్న ఎడలా అక్కడ బలిపీఠము దగ్గర, అంటే ప్రార్థన చేసేటప్పుడు, అందరు గమనిస్తున్నారా? అంటే నువ్వు బలి అర్పించేటప్పుడు అంటే నువ్వు ప్రార్థన చేయాలా. కయ్యూను హేబేలు దేవుణ్ణి సమీపించారు. ఎలా సమీపించారు? ప్రార్థన ద్వారా బలి అర్పించి సమీపించారు. సొలొమోను దేవుని బలిపీఠాన్ని సమీపించాడు. ఎలా? ప్రార్థన ద్వారా సమీపించాడు. ఏలియా కూడా దేవుణ్ణి సమీపించాడు. ఎలా? బలి అర్పించి బలిపీఠం దగ్గర ప్రార్థన ద్వారా సమీపించాడు.
ఈరోజు కూడా మనము దేవుని దగ్గరికి సమీపించాలంటే బలి అర్పణగా మన హృదయమును ప్రభుకి అర్పించుకొని ఆయన ఎద్దుకెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సహోదరుడి మీద కానీ సహోదరుని మీద కానీ ఎవరి మీదైనను సరే తప్పిదం ఉంటే నీ అర్పణ ఏం చేయాలంట? నువ్వు ప్రార్థన ముందు చేయకూడదట. నీ ప్రార్థన చెప్పు, ప్రార్థన చెప్పండి. తప్పిదం ఉంటే ఒకరి మీద నీకేదైనా కుళ్ళు ఉందనుకో, ఎక్కువ ఆ కుళ్ళు ఆడవాళ్ళకే ఉంటుందయ్యా, మామూలు కుళ్ళు కాదు వాళ్ళది. ఓర్చుకోలేరు, తట్టుకోలేరు వాళ్ళు. పక్క ఒక 5,000 చీర కడితే ఈమెకు భలే కుళ్ళు, మామూలు కుళ్ళు కాదు అది. నిజంగానే నిజం వాస్తవం సోదరి నేను చెప్పేది. పాపం మన వాళ్ళు లేరులు, కానీ ఒకవేళ ఉంటే వాళ్ళకి బాగా తగలాలి దెబ్బ. కాబట్టి ఇక్కడ ఏమంటే అటువంటిది నీ హృదయములో ఏమైనా ఉన్న ఎడలా నువ్వు ప్రార్థన చేయకూడదట. వెంటనే నువ్వు ప్రార్థన చేస్తుంటే వాడి గురించి ఆమె గురించి ఆలోచన వస్తుంది అనుకో, నువ్వు ప్రార్థన చేయలేవు. చెప్పు, ఎట్లా చేస్తావు చెప్పు, ఎలా చేస్తావు చెప్పు, ప్రార్థన ఎలా చేయగలవు? చేయలేవు, ప్రార్థన రాదు. వాళ్ళే రిమైండ్ వస్తూనే ఉంటాయి, ఆలోచనలు ఆటోమేటిక్గా ప్రార్థన చేయనీయకుండా అవి వస్తూనే ఉంటాయి, పేలుతూ ఉంటాయి తలకాయలో. ఆమె ఎప్పుడైతే వస్తుందో నువ్వేం చేయాలంటే అప్పుడు వెంటనే ప్రార్థన ఆపేయాలా, నీ బలి అర్పణ ఆపేయాలా. ఆపేసి వెంటనే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి, సహోదరుడా సహోదరి, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని క్షమాపణ అడిగి, ఈసారి ప్రభురాత్రి భోజనం వచ్చిందనుకో, ప్రభురాత్రి భోజనంలో ఒకరి పాకాలుగా ఒకరు కడుక్కోవాలి. అర్థమైందా? కొంతమంది ఉంటారు, నేనేం తప్పు చేయలా, ఆయనే చేసిండు, ఆయనే రావాలి నా దగ్గరికి. ఇంకొంతమంది ఉంటారు, నేను తప్పు చేయలా, ఆమె చేసింది, ఆమె రావాలి నా దగ్గరికి. నేను బాగున్నాం, నేను తగ్గనంతే. తగ్గనోడు ఎవడు అంటే వాడే. ఎవడు తగ్గనోడు? ఎవడు? తను హెచ్చించుకునేవాడు ఎవడు? ఎవడు పనికి మళ్ళీ సినిమా యాక్టర్ కాదు, మళ్ళీ తప్పుకోను, వాడికి పనికి మళ్ళీ పెట్టి కంపు చేసినాడు. అబ్బా, వాళ్ళు మామూలుగా వాళ్ళు వరస్ట్ ఫెలోస్ అండి. జనాల్ని మనస్సుల్ని ఎంత చెడగొడతారంటే, అది ఒక లూసిఫర్ ఆత్మ, దయ్యపు ఆత్మ అది. హల్లెలూయా. నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యోసేపు ఎంత తగ్గించుకున్నాడో అంత హెచ్చించబడ్డాడు. క్రీస్తు ఎంత తగ్గించుకున్నాడో ఆయన సింహాసనం వరకు హెచ్చించబడ్డాడు. ఈరోజు వధువు ఎంత తగ్గించుకుంటుందో ఆయన సింహాసనం ఎదుకు హెచ్చించబడుతుంది ఆమె. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? బలి అర్పణను వెంటనే ఆపివేసి వెళ్ళి క్షమాపణ చెప్పి వచ్చి ఏం చేయాలంట? నీ సహోదరునితో సమాధాన పడము. సహోదరితో కానీ సహోదరునితో కానీ, లేదంటే నీ ప్రార్థన వినడాయన. నువ్వు చేసుకో, నీవు పెదవులతో ప్రార్థిస్తున్నావు కానీ నీ హృదయము దేవునికి దూరంగా ఉంది. అంటే నీ మట్టి బలిపీఠం మీద ఆయన నామంలే. నువ్వు ఎన్ని అర్పణలు అర్పించినా ఆయన చెవులు దూరంగా ఉంటాయి, వినడు. నువ్వు ప్రభు, నేను చెప్పిన మాటల ప్రకారం నువ్వు చేయక ప్రభువా అని పిలుచుట ఎందుకు అంటాడు నీ చెవులోకి వచ్చి మళ్ళీ. అంతేగా మరి. ఆ రోజు ఏమన్నాడు? ప్రభువా నీ నామము దయ్యం వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, గొప్ప కార్యాలు చేయలేదా అంటే, నేను చెప్పు మాటల ప్రకారం చేయక ప్రభువా అని పిలుచుట ఎందుకు, అక్రమము చేయవారులారా అంటాడు. అన్నాడు లేదా? హల్లెలూయా. అంటే అక్రమం ఏంటంటే వాక్యం చెప్పి మనం ఇలా అంతే, వాక్యానికి వాక్యమునికి మనం లోబడాల. అది ఎంత వాడు రాజైనా, మంత్రి అయినా, గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప వాడైనా సరే, ఎంత గొప్ప సహోదరుడైనా సరే, నెలకి ₹1,00,00,000 జీతం వచ్చినా సరే, ఆ తర్వాత సంగతి, ఎంత వ్యక్తి అయినా సరే, క్రీస్తు ఏ విధంగా తగ్గించుకున్నాడో తను ఆ విధంగా తగ్గించుకోవాలి. కొన్ని సంఘాలు ప్రభురాత్రి భోజనం చెబుతారు,
చెప్పకూడదు కానీ చెప్పాలి, తప్పదు. ఇదిగో ఈ క్యాస్ట్ వాళ్ళకి ఈ గిన్నె, ఈ క్యాస్ట్ వాళ్ళకి ఈ కప్పు, మీరందరూ ఈ కప్పులు తాగండిరా, మీరందరూ ఈ కప్పులు తాగండిరా. ఈ కడప సైడ్ పోయినావు అనుకో, ఈ దరిద్రం అంతా కనపడుతుంది నీకు. కడప సంఘాలు, కడప రెడ్లు సంఘాలు, నాయుడుల సంఘాలు ఉంటాయి. వాళ్ళందరూ నాయుడులే ఉంటారు, రెడ్లోళ్ళే ఉంటారు. ఇది ఎక్కడుందో మరి బైబిల్ మనకు తెలియదు. ఎక్కడ ఎదిగినా కనపడదు. ఒకసారి కనపడితే మాట్లాడి 1 సంవత్సరం రోజులు టైం ఇద్దాం వాళ్ళకి, లేదంటే లైఫ్ టైం ఇద్దాం, ఎతికి చూపిస్తారే మనకు బైబిల్లో. అట్లున్నారు. ఏంటంటే దేవుని దగ్గరికి వచ్చినా కూడా ఆ పిచ్చి పోలేదండి చాలామందికి. ఆ కుల వ్యవస్థ పిచ్చి పోదది. రక్తంలో ఉన్నది అడిగిపోదు చెప్పు, దేవుని ఆత్మ లేకుండా. హల్లెలూయా. రక్తంలో ఉన్నది పోదు. దేవుని ఆత్మను పొందుకుంటే, క్రీస్తును పొందుకుంటేనే పోతుంది. క్రీస్తును పొందుకోకుండా ఎన్నటికీ పోలేదు అది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటే, నీవు బలి అర్పణ అర్పించినప్పుడు వెంటనే విడిచిపెట్టి వచ్చి నువ్వు క్షమాపణ పొంది, క్షమాపణ చెప్పి మరలా వచ్చి నువ్వు బలి అర్పణ అర్పించు. తర్వాత చదవయ్యా ఏమంటున్నాడు వల్ల, దేవుని యొక్క నామానికి స్తోత్రం. త్రోవలో అంటే మార్గ మధ్యములో ఉండగానే సమాధాన పడాలా. ఎప్పుడు వస్తుంది సమాధానం అంటే క్రీస్తు ఉన్నప్పుడే వస్తుంది, వాక్యం ఉన్నప్పుడే సమాధానం వస్తుంది. ఆమె సమాధాన పడము లేని ఎడలా. నువ్వు కానీ అలా లేకుండా ఊరక నీ పాటికి నువ్వు ప్రార్థన చేసుకుంటా, నా ప్రార్థన వింటున్నాడులే ఆయన, నా ప్రార్థన వింటున్నాడులే ఆయన, వింటున్నాడులే అని బ్రహ్మడ్డం అనుకో, ఏం చేస్తాడంట ఆయన? నీ ప్రతివాది. అది ఎవడు ప్రతివాది? అపవాది. ఎవడోడు? అపవాది. చేసేది వాడే ఆ పనులన్నీ. వాడేం చేశాడంటే కడపటి కాసు చెల్లించు వరకు నువ్వు వెలుపటికి రావు అంటాడు అక్కడ. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుని కొరకు ఒక మట్టి బలిపీఠమును మనము కడతా ఉన్నాం. ఈ మట్టి పాత్రలో ఆయన ఏం చేస్తున్నాడంటే తన యొక్క ఇర్మియా కాలంలో పెట్టినట్టుగా ముద్రల గల ఆ యొక్క పత్రంలో పెట్టి ఆయన ముద్రిస్తూ ఉన్నాడు. ఆమె ఎవరైతే ముద్రించబడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. అందుకే కేక వినబడినప్పుడు ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అని స్వరం వినబడగానే ఏం జరిగింది అక్కడ? 10 మంది లేచి వెళ్ళారంట. మీరు చూస్తారా, రాకడ యొక్క సిద్ధపాటు కూడికలు అంట. రాకడ సిద్ధపాటు కూడికలు ఏంది అనుకున్నా చాలాసార్లు. అనుకుంటే అప్పుడు వాక్యం గుర్తొచ్చింది నాకు. కేక వినపడంగా ఇద్దరు లేచారు వెళ్ళడానికి, ఎదురుపడ్డానికి. హల్లెలూయా. కానీ వాళ్ళు సిద్ధపడుతున్నాగానే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు. కానీ నిజంగా సిద్ధపడుతున్న వాళ్ళు బుద్ధి కలిగిన వారు అన్నాడు ఆయన. గడియ వర్తమానం లేని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు, గడియ వర్తమానం ఉన్న వాళ్ళు బుద్ధి కలిగిన కన్యకలు అన్నాడు ఆయన. అలాగే ఇద్దరు సిద్ధపడతారు, కానీ వెళ్ళిపోయేది మాత్రం అందరూ ఎదుర్కొంటారు, అందరూ ఎదురుకుపోతారు. పెద్ద పెద్ద సంఘాలు, చిన్న సంఘాలు, ఇండిపెండెంట్ సంఘాలు, గొప్ప గొప్ప సంఘాలు అందరూ మేము యేసు కోసం ఎదురు చూస్తున్నాం అంటారు. కాదని ఎవరు అనరండి. మేము ప్రభువైన యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తున్నాం అంటారు. కాదని ఎవరు అనరు. అది నిజమే, వాస్తవమే. కానీ సిద్ధపడి ఉన్నవారు లోనికి వెళ్ళిరి అన్నాడు. స్పెషల్గా సిద్ధపడి ఉన్నారు అంటే సిద్ధపడిన వాళ్ళు 5, సిద్ధపడి ఉన్న వాళ్ళు 5, వారు మాత్రమే లోపలికి ప్రవేశించారు. ఆమె అందరు గట్టిగా మేము చెప్పండి. కాబట్టి మీరందరూ కూడా సిద్ధపడిన వారిలో ఉన్నారని నేను విశ్వాసం ఉంచుతున్నాను. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. చెప్పబడిన వాక్యం ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకో.